హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. నేను రజనీకాంత్ షూటింగ్లో ఒకటే సిగరెట్స్ కాల్చేవాళ్ళం ఓపెన్గా చెప్పేసిన స్టార్ నటుడు. టాలీవుడ్ నిర్మాత నటుడు జీవి నారాయణరావు రజనీకాంత్తో తనకున్న స్నేహాన్ని షూటింగ్లో ఒకే సిగరెట్ పంచుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ తన ఇంటికి వచ్చి తమ ఇంటి మనిషిలా మెలిగేవారని తెలిపారు. చిలకమ్మ చెప్పింది చిత్రంలో కలిసి నటించిన అనుభవాలను పంచుకున్నారు. టాలీవుడ్ నటుడు నిర్మాత జీవి నారాయణరావు సూపర్ స్టార్ రజనీకాంత్ తో తనకున్న స్నేహాన్ని, తొలినాళాలు, ఇద్దరు కలిసి నటించిన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. షూటింగ్ల సమయంలో తామిద్దరం ఒకే సిగరెట్ పంచుకునేవారమని, అంతటి సన్నిహితంగా ఉండేవారమని ఆయన తెలిపారు. రజనీకాంత్ తమ ఇంటికి వచ్చి ఇంటి సభ్యులతో ఓ ఇంటి మనిషిలా వెలిగేవారని, తన అక్కను అక్క అక్క అంటూ ఆప్యాయంగా పలకరించేవారని జీవి నారాయణరావు తెలిపారు. తరచూ లంచ్కి ఇంటికి వచ్చేవారమని వివరించారు. రజనీకాంత్తో కలిసి 2 చిత్రాలు చేశానని, చిలకమ్మ చెప్పింది సినిమాలో తమ మధ్య బాండింగ్ రెట్టింపు అయిందని అన్నారు. శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీకాంత్, సంగీత, శ్రీప్రియాలతో పాటు తాను నటించినట్లు తెలిపారు. శర్మకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం కాగా ఆయన బాలచందర్ కో-డైరెక్టర్ అని పేర్కొన్నారు. పాలకొల్లులో 3 నెలలకు పైగా జరిగిన ఈ సినిమా షూటింగ్ అనుభవాలను యూనిట్ సభ్యులంతా కలిసికట్టుగా కెమెరాలు మోయడం, స్క్రీన్లు చదవడం లాంటి పద్ధతులు ఆ రోజుల్లో ఉండేవని ఆయన వెల్లడించారు.